దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ కూడా నా ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన నేటి దిన ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో నీవు జీవించి ఉన్నటువంటి దినములలో నీవు నడిచి వచ్చినటువంటి పరిస్థితులను బట్టి నీవు దేన్నైతే దాటుకుని వచ్చావో ఆ పరిస్థితులను బట్టి దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ఈ ఉదయకాలంన దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తే బాగుండు, దేవుడు నన్ను విడిపిస్తే బాగుండు, నాకున్న పరిస్థితులు బాగు చేస్తే బాగుండు అని నీవు అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినమున నిన్ను హెచ్చించాలని, నీకున్న పరిస్థితులను బాగు చేయాలని, నీకున్న ఇక్కట్లు ఇబ్బందుల నుండి నిన్ను విడిపించి విమోచించి దేవుడు ఆయన మహిమను తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో శాంతి సమాధానమును అనుగ్రహించటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, ఈ దినమున మీరు ఎంత దుఃఖములో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి నిట్టూర్పులో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును, తొలగిపోవును అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అని నీవు అడుగుతున్నట్లయితే, దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే, దేవుడు నీకున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా క్షేమమును దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఇంతవరకు భరించినటువంటి ప్రతి శ్రమ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ లోకమంతయు కూడా వచ్చి యోబును ప్రశ్నించినట్లుగా నిన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారేమో. నీ జీవితంలో ఏం చేశాడు దేవుడు? నీ జీవితంలో అనగా దేవుణ్ణి నమ్మిన దగ్గర నుంచి, దేవునిలోనికి వచ్చిన దగ్గర నుంచి, దేవుణ్ణి కలిగి ఉన్న దగ్గర నుంచి నీ జీవితంలో నేను శ్రమలే చూస్తున్నాను. ఏంటి నీ దేవుని విశేషత ఏంటి? నీ దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఎందుకు ఆయన అంతగా నువ్వు ప్రేమిస్తున్నావు అని ఎవరన్నా నిన్ను అడుగుతున్నారా? ఈ దినమున నువ్వు ప్రకటించబోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎంతో సంతోషముతో నీ దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు తల వంచినట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకుని దాన్ని నువ్వు పొందుకుని మహిమపరచాలనే ఉద్దేశం దేవునిది. నీవు యొక్క ఉద్దేశాన్ని కూడా దేవునితో నీవు జతపరచబడిన వాడవైతే, హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. సియోను అంటే దేవుడు ఉన్నటువంటి స్థలము అని అర్థం. దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ప్రార్థన మందిరము కావచ్చు, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నీ హృదయం అనే ఆలయము కావచ్చు, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో దేవుడిని నువ్వు ఏర్పాటు చేసుకుని, దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి, ఆ శ్రమ కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి చూడగలిగితే, అక్కడ ఉన్నటువంటి ఇక్కట్ల కంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు చూడగలిగిన దానివైతే, చూడగలిగిన వాడవైతే, ఇదేను మన దేవుడు నీ దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయని సెలవిస్తున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ఈ యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నావా? నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను విడిపిస్తాడు, నా పరిస్థితి ఏదైనా దానికంటే హెచ్చైన వాడు నా దేవుడు. ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని నీవు నమ్మినట్లయితే, నీలో ఉన్న నీ దేవుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ బిడ్డల జీవితాల్లో, నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క గర్భఫల విషయంలో, నీకు కావాల్సినటువంటి వివాహ విషయంలోనే అంత మాత్రమే కాదు, నీ భవిష్యత్తుకు కావలసినటువంటి పునాది ప్రణాళిక ఆయన వేసి ఉన్నాడు. భయపడకు, దిగులు చెందకు.
ఎందుకు నా జీవితం అని నీవు అనుకుంటున్నావా? కానీ దినము దేవుడు అంటున్నాడు, ఇందుకే నీ జీవితం అని దేవుడు నీకు సుస్పష్టంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేసి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. హెచ్చింపు నువ్వు కోరుకుంటున్నట్లయితే, సమృద్ధి నువ్వు కోరుకుంటున్నట్లయితే, సమాధానము నువ్వు కోరుకున్న దానివైతే, సమాధానము నువ్వు కోరుకున్న వాడివైతే ఈ దినమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడి, నీకున్న కష్టములన్నీ కూడా దేవుడు తీసివేస్తానంటున్నాడు. నీకున్న ఇక్కట్లు అన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నాడు. నువ్వు పడిన దుఃఖము, నువ్వు పడిన వేదన దేవుడు చూసి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా విమోచిస్తాను అని, నీ దుఃఖము నిట్టూర్పు తొలగిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దినమున నిజంగా గంతులు వేయండి, దేవునిలో సంతోషించండి, దేవుని యందు ఆశ పెట్టుకుని ఉండండి. దుప్పి నీటి వాగు కొరకు ఎలాగైతే ఆశ పెట్టుకుంటుందో అలాగే దేవుని మాట కొరకు ఆశ పెట్టుకున్న మీరు, దేవుని యొక్క వాక్యాన్ని పొందిన మీరు దేవుని యొక్క వాక్యం మీద నిలబడండి, ఆధారపడండి, దేవుని స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి. ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా మీ స్థితులు మార్చుకొనండి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము మనందరి జీవితంలో సమాధానమును తీసుకుని వచ్చునుగాక అని ప్రకటిస్తూ, మరి మీరందరూ ఈ యొక్క మాటకు లోబడిన వారైతే గనక మీరందరూ కూడా మరి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ఖచ్చితముగా మీకున్నటువంటి శ్రమ, ఇరుకు, ఇబ్బంది, లోయ, ఏ పరిస్థితి నుంచైనా కూడా దేవుడి దినము నిన్ను లేవనెత్తబోతున్నాడు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఐ రిసీవ్ ఇట్ అని చెప్పి మనము దేవుణ్ణి మహిమపరచగలిగినట్లయితే, ప్రభా నీ వాక్యము నా కోసమే విడుదల చేసామని మీరు నమ్మి విశ్వసించి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇది అనేకులకు షేర్ చేయండి. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధిమైనటువంటి మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, శ్రమలో ఉన్న నీ జనులను ఆదరిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు. అయ్యా, వారికి ఉన్న యావత్ బాధ నుండి వారిని విడిపిస్తానని సెలవిచ్చి ఉన్నావు. పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ గొప్ప కార్యము చేసి ఈ దినమున ప్రభ, ఈ నూతన దినమును ఇచ్చి ప్రభ, బిడ్డలు ఎవరైతే వాక్యము వింటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేయబడును గాక. గొప్ప కార్యము మీరు జరిగించి ప్రభ, మీరు మహిమ పొందుదురుగాక. మీరు మాత్రమే ఇలాంటివి చేయగలరని ప్రభ నీ బిడ్డలు ఒప్పుకొన్నట్లుగా గొప్ప కార్యములన్నీ బిడ్డ పట్ల జరిగించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ ఉదయ కాలమని ప్రభ చూస్తున్న ప్రియ దైవ జనాంగం అంతటిని కూడా ప్రభ మీరు దీవించండి, ఆశీర్వదించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారు ప్రభా తండ్రి నాయన, ప్రభ బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి ప్రభా ఈ ప్రత్యేకమైన ప్రభా తండ్రి నాయన శుభాభివందనాలు తెలియపరుస్తూ ప్రభా, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రభా తండ్రి నాయన, వారు ఇంతవరకు నడిచిన విధానమును బట్టి తండ్రి నాయన, జరిగించిన సంవత్సరమును బట్టి మీకు వందనాలు. ఇక ప్రభా భవిష్యత్ అంతా కూడా నీ బిడ్డల పట్ల ప్రభా మెండైన దీవెనలు కుమ్మరించి, ఆకాశ వర్ష జలనిధిని ప్రభా తండ్రి నాయన కుమ్మరించి నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, లేని త్రోవలను మరలా కరుగజేయండి ప్రభు. ఇక జరగదు అనుకున్న గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం విని ఎంతమంది అయితే గ్రహిస్తారో వారందరి జీవితంలో గొప్ప కార్యం జరుగునుగా కానీ ప్రకటిస్తూ సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభానికి మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.